అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఫ్రెండ్ మనమైతే కోనకైతే వెళ్తున్నాం, ఎందుకంటే ఈరోజు పండగ ఉంది కాబట్టి. ఇప్పుడు మన రైడర్ సాయి అయితే మనల్ని అయితే ఆ డెస్టినేషన్కి తీసుకెళ్తాడు కాబట్టి మనం అంతా అజాగ్రత్త కూర్చోకూడదు, జాగ్రత్త కూర్చోవాలా. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ మనమైతే ఇప్పుడైతే కోనకైతే వచ్చాం. ఇక్కడైతే తిరునాళ్ళు అయితే ఉందని ఇక్కడ చెప్పారు కాబట్టి మనమైతే కోనకైతే వచ్చినాం. ఇప్పుడు ఫ్రెండ్ మన కోన సిచ్యువేషన్ ఎలా ఉందో అంతా చూద్దాం. మేమైతే ముందుగానే అయితే వచ్చి దర్శనం అయితే చేసేసుకున్నాం, కానీ ఇక్కడ చూస్తే మామూలుగా అయితే లేదు. కింద 4 గంటల నుంచి ఇక్కడ రథోత్సవం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు ఇక్కడ ఎవరైతే లేరు. ఆఫ్టర్ 4 తర్వాత ఇక్కడ ఏమైనా వచ్చే వాళ్ళు ఉంటే చూద్దాం. ఇప్పుడైతే వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఈ రోడ్ చూస్తుంటే నడకదారి మేలనిపిస్తుంది, ఎందుకంటే ఈ బండి అయితే పైకి కిందికి వేసి పక్కన లోయలు వేసేస్తుంది మనల్ని అయితే. కాబట్టి బండ్ల కన్నా నడుచుకుంటూ రావడమే మేలు ఇక్కడికి. ఇక్కడ నా వెనకాల అయితే వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. అట్సే లోపల రా పైకి. మనమైతే ఇప్పుడైతే కోనకైతే వచ్చాము. ఇక్కడెక్కడో కొండల్లో గుడి ఉందని చెప్తున్నారు. మనమైతే ఆ గుడికాడికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ సాయంత్రం పూట అయితే వస్తే మనకి వ్యూ పాయింట్ అయితే బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా రండి, ఎందుకంటే ఇక్కడ వ్యూ పాయింట్ బాగుంది, అట్లనే క్లైమేట్ కూడా బాగుంటుంది. మేమంటే ఎండకు వచ్చాం తెలియక, మీరు కూడా కొద్దిగా నీడ ఉండే టైంలో రండి. చూడండి అంత క్లైమేట్ అంతా ఎట్లుందో. నా బ్యాక్ సైడ్ అయితే మీకు అంత కనిపించకపోవచ్చు, కానీ వెనకాల అయితే వ్యూ పాయింట్ అయితే బాగానే ఉంది. ఇక్కడ నుంచి ఫోటోలు అయితే తీసుకోవచ్చు మనం.